Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, very good evening, ma. Good evening, sir. Yeah, good evening. Very good evening, all of you. So, clear? Accounts payable clear? Andaru? Anyone? అయిపోయిందమ్మా క్లియర్ చేస్తారా అకౌంట్స్ పేయబుల్? అయిపోయింది సార్. వెరీ గుడ్. ఎంతమంది కంప్లీట్ చేశారు అప్డేటెడ్? లైక్ శ్రీనివాస్ అండ్ రజని, వీరబాబు, గోపినాథ్, రాధిక గారు మీది క్లియర్ అయిందా? అది ఎర్రర్ ఎస్ సార్, బట్ ఈరోజు చార్ట్ ఆఫ్ అకౌంట్ చేసేటప్పుడు ఓబీ 53 దాంట్లో ఎర్రర్ వచ్చింది సార్. రిటర్న్ ఎర్నింగ్సా? రిటర్న్ ఎర్నింగ్స్ అది 100 ఇస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. 100 కదా మనం ఇచ్చాము. అవును సార్, అది యాక్సెప్ట్ ఎక్స్ చేయట్లేదు. క్యాపిటల్ ఎక్స్ ఇచ్చారా, నార్మల్ ఎక్స్ ఇచ్చారా? నార్మల్ ఎక్స్ సార్. ఒకసారి క్యాపిటల్ ఇచ్చి చూడండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనం అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. ఫ్రమ్ టుమారో లైక్ టుడే ఆల్సో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి, అకౌంట్స్ రిసీవబుల్స్ ఎందుకు ఉపయోగిస్తారు, ఏ పర్పస్ కోసం ఇస్తారు, దీంట్లో కూడా డేటా ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకే, సో దీంట్లో రీకన్సిలేషన్స్ ఏముంటాయి, విత్ ఇన్ ద స్టేట్ లో కస్టమర్స్ ఉంటారా, విత్ ఇన్ ద కంట్రీలో కస్టమర్స్ ఉంటారా, వేరే కంట్రీలో కస్టమర్స్ ఉంటారా, ఏ విధంగా ఎలా చేయాలి అనేసి అకౌంట్స్ పేయబుల్ ఎలా చేశారో అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చేయాల్సి వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటిలో ఏ విధంగా ఉంటాయో వీటిలో కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఓకే, ఈ అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది ఎవరికి ఉపయోగిస్తారు చెప్పండి, మీకు తెలిసినంత వరకు అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది ఎవరికి ఉపయోగిస్తారు చెప్పండి. అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది ఎవరికి ఉపయోగిస్తారు? కస్టమర్స్. వెరీ గుడ్. ఇంకా అదే ఎందుకు, ఏ సిచ్యువేషన్స్ లో ఎలా ఉపయోగిస్తారు చెప్పండి. Company wants to sales the goods or returning the services to customers on the basis of credit. ఓకే, వెరీ గుడ్. అంటే క్రెడిట్ బేసిస్. వెరీ గుడ్ శ్రీనివాస్. సో మన బిజినెస్ ఏ కస్టమర్ కి అయితే క్రెడిట్ బేసిస్ కి స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేస్తుందో, ఓకే, ఆ సిచ్యువేషన్స్ లో అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది మెయింటైన్ చేస్తాం. కస్టమర్ కి అది పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, మనకి అది సేల్స్ ఆర్డర్ లాగా మనం ముందుగా అడ్వాన్స్ అమౌంట్స్ ముందుగా రిసీవ్ చేసుకుంటాం. ఎవరి దగ్గర నుంచి? కస్టమర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ అమౌంట్స్ ముందుగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డెఫినేషన్ ఇచ్చాను చూడండి స్మాల్ గా. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. Yes, sir. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ accounting data for all the customers. It handles customer invoices, approvals, payments, and other allied activities. Any postings made in accounts receivable is updated in general ledger GL as well as. చూడండి, మేనేజ్ అండ్ రికార్డింగ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్ అంటారు. కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అడ్వాన్స్ అమౌంట్స్ అనుకోండి. ఓకే, సో అమౌంట్స్ అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకుంటాం కస్టమర్స్ నుంచి, అంతే కదా. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్స్ ఏ విధంగా అకౌంట్స్ పేయబుల్ అన్నామో ఇక్కడ అడ్వాన్స్ రిసీవ్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే ఎవరికైనా స్టాక్ అనేది అవసరం. ఓకే, ఇప్పుడు అతను ముందుగా చెప్పారంటే మనం అతనికి ఆ స్టాక్ ని పెట్టడం జరుగుతుంది, లేదు అంటే వేరే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేస్తాం. ఓకే, అప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ ఇమీడియట్ గా సేల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అలా కూడా మనం చెప్పొచ్చు. ఓకే, వీటికి సంబంధించిన డేటా 3 రకాలు ఉంటుంది. మా కస్టమర్ మాస్టర్ డేటా, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. అకౌంట్స్ పేయబుల్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో కంపల్సరీగా వారి యొక్క డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. తర్వాత రీకాన్ అకౌంట్ అంటే విత్ ఇన్ ద కంట్రీ డొమెస్టిక్ కస్టమరా, ఇంటర్నేషనల్ కస్టమరా. పేమెంట్ టర్మ్స్ విత్ ఇన్ ద అమౌంట్ సేల్ చేస్తాను ఇమీడియట్ గా పే చేస్తే
ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా ఉండవా పేమెంట్ టర్మ్స్ అనేది. పేమెంట్ మెథడ్స్ క్యాష్ ద్వారానా చెక్ ద్వారానా లేదంటే ఐఎంపిఎస్ నెఫ్టా అట్లా. తర్వాత డన్నింగ్ ప్రొసీజర్ ఒకవేళ లేట్ చేస్తే ఏమైనా నోటీసులు పంపిస్తాడా లేదంటే ఆల్టర్నేటివ్ పే ఆప్షన్ ఉందా లేదా. పార్ట్నర్ ఫంక్షన్స్ ఒకవేళ పార్ట్నర్స్ యాడ్ అవ్వచ్చా. కరెన్సీ విత్ ఇన్ ద కంట్రీనా అదర్ కంట్రీనా. ట్యాక్స్ లైబిలిటీ విత్ ఇన్ ద కంట్రీదా లేదంటే అదర్ కంట్రీదా. ఈ 3 డేటాలను కలిపితే కస్టమర్ మాస్టర్ డేటా అంటాం. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా అని చెప్తాం. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ OBD2, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్. తర్వాత వీటికి కూడా XDN1 లో నెంబర్ రేంజెస్ ని సెటప్ చేసుకోవాలి. OBAR లోకి వెళ్ళి ఆ నెంబర్ రేంజెస్ ని సెటప్ చేసుకుని FS00 లో రీకన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, వన్ టైం. తర్వాత మాస్టర్ కస్టమర్ మాస్టర్ క్రియేషన్ లో XD01 లో వెళ్ళి మాస్టర్స్ ని క్రియేషన్ చేయాలి. తర్వాత ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. వాటిని చూసుకోవాలనుకుంటే లైన్ ఐటెం డిస్ప్లే FBL5 కస్టమర్ మాస్టర్ చేంజెస్ XD02, కస్టమర్ డిస్ప్లే వ్యూ XD03, కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10 ఇంకా కస్టమర్ పేమెంట్ F-28. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ 3 చేయాలంటే మనము కస్టమర్ పేమెంట్ లో F-28 లో చేయొచ్చు. వీటిని ఏ విధంగా చూద్దాం. సార్ ప్రతి చేసే కాన్ఫిగరేషన్ కి ఈ స్టెప్స్ కంపల్సరీ ఇట్లా మైండ్ లో గుర్తుకుండాలి సార్. 100% ఈ ప్రొసీజర్ కన్ఫర్మ్. ఇప్పుడు మనం చెప్పే ప్రతి ప్రొసీజర్ మీరు అలాగే ఫాలో అవ్వాలి. అలాగే ఫాలో అవుతూనే వర్క్ అవుతాయి, లేకుంటే వర్క్ అవ్వవు. ఓకే, వన్ టైం చేస్తారు, ఒకసారి చేసేది మళ్ళీ మళ్ళీ చేయరు. ఒకసారి చేస్తారు అంతే. ఏ క్లయింట్ కైనా ఒక్కసారి చేస్తారు, మళ్ళీ మళ్ళీ చేయరు. ఓకే, కాన్ఫిగరేషన్స్ అంటే ఒక్కసారి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ స్టెప్స్ Yes. ఇవే ఫాలో కావాలి. ఎస్ ఒక్కసారే. కస్టమర్ అకౌంట్ గ్రూప్స్. ఓకే, మన కంపెనీ Ben4. అక్కడ Ben1, 2, 3, 4 3 ఇచ్చాం కదా, ఇక్కడ 3 క్రియేట్ చేసుకోవాలి. Ben4, Ben5, Ben6 చేసుకోవాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. చూసారు ఇక్కడ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా చూసారా. ఈ విధంగా కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, చూడండి. సేవ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ Ben5 కోడ్ గ్రూప్, Ben6 వన్ టైం అకౌంట్ గ్రూప్. టిక్ మార్క్ పెట్టుకోండి, సేవ్. ఓకే, తర్వాత XD01 లోకి వెళ్ళి నెంబర్ అయితే ఒకసారి చూసుకోవాలి. XD01 ఇంటర్వల్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ 100 తో స్టార్ట్ అయింది, 200కి ఎండ్ అయింది. ఆల్రెడీ 14 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. 201 తో స్టార్ట్ అయింది, 299 వరకు ఉంది, 35 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. 300 తో స్టార్ట్ అయింది, 399, 90 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. కాబట్టి మనము స్టార్టింగ్ లో తీసుకోవడం మధ్యలో తీసుకున్నాం. ఇక్కడ 800, 1200 అంటే 24 ఎవరు ఉపయోగించారు. 20, 99, సో 77. ఓకే, 77, 88, 99 ఈ నెంబర్ తీసుకోండి. ఓకే, ఇది ఇలాగ పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటాను. OBAR
సార్ వన్ డౌట్ సార్, అవే మనం సెలెక్ట్ చేసుకోవాలని ఎట్లా తెలుస్తుంది? సర్వర్ అంటే ఏంటమ్మా, డిఫాల్ట్ గా ఉంటాయి, వాటిని కాపీ చేసుకొని మన దానికి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రాసెస్ రియల్ టైమ్ లో మనమే ఓన్ గా చేసుకుంటాం, ఆల్రెడీ సర్వర్ కదా. ఓకే, అందుకోసం పెన్ 4. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నెంబర్ వచ్చేసి ఫస్ట్ నైట్ లైక్ ఇదే కదా 99, ఫస్ట్ 99 తీసుకుంటాం. ఇక్కడ పెన్ 4 కి 99, పెన్ 5 కి 88, పెన్ 6 కి 77. చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ రీకాన్సిలేషన్ అకౌంట్స్ FS00 వెళ్దాం. FS00. సో PDF లో చూడండి, డొమెస్టిక్ కస్టమర్ బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్, డొమెస్టిక్ కస్టమర్, కరెన్సీ, రీకాన్ అకౌంటెంట్, షార్ట్ కి, ఫీల్డ్ స్టేటస్. కాపీ చేయండి. కరెంట్ అసెట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్. INR, రీకాన్ అకౌంటెంట్, కస్టమర్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే 001 G067. అదే కదా ఇక్కడ ఉంది. సో దాన్ని కాపీ చేయండి. ఎక్స్పోర్ట్ ప్లస్ సేవ్ చేయండి. సార్ తర్వాత 1 టైప్ చెప్పండి brother. డౌట్ సార్, ఇప్పుడు షార్ట్కి ఉంది కదా సార్, అది దాంట్లో యూజ్ ఏముంటుంది సార్? అంటే అది ఎందుకు యూజ్ అవుతుంది సార్ రియల్ టైంలో? మనము ఏ రోజున, ఏ డేట్న, ఏ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తున్నాం అనే దానికి నువ్వు అసైన్మెంట్ నెంబర్ ఆల్రెడీ నేను జిఎల్లో నీకు చెప్పాను నేను. ఓకే, షార్ట్కి ఎందుకు ఉపయోగపడుతుంది గమనించిన వాళ్ళు. ఓకే, అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. అసైన్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ నేను క్లియర్గా షార్ట్ కీ గురించి చెప్పాను. ఓకే, ఓకే సార్. ఏది మిస్ అయ్యింది బ్రదర్, మీరు జస్ట్ క్లాసెస్ విన్నారు అంటే ఏది మిస్ చేసి ఉన్నాను నేను. జిఎల్ పోస్టింగ్ లో ఒకసారి నువ్వు విను, షార్ట్ కీ గురించి అదే పనిగా టైం కూడా ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, నువ్వు వింటే కానీ ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01 లేకపోతే నువ్వు కస్టమర్స్ ని క్రియేట్ చేయాలి. ఫ్యాషన్ XD01. మనం క్రియేట్ చేసిన గ్రూప్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ వెళ్ళాలి. అకౌంట్ గ్రూప్, ఇక్కడ అకౌంట్ గ్రూప్ లో పెన్ 4 ఇవ్వండి. వచ్చింది ఎక్కడ మరి, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, కంపెనీ కోడ్ వచ్చింది, మన అకౌంట్ గ్రూప్ డొమెస్టిక్ వచ్చింది. ఓకే, ఇవ్వండి. ఒక్కొక్క ఫార్మాట్ ఒకలా ఉంటుంది మా. నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చాను. కుమార్ నగర్, వైజాగ్, కంట్రీ IN, రిలీజన్ 01,
కానీ రియల్ టైంలో ఎంతవరకు అవసరం అయితే అంతవరకు తీసుకుంటాం. ఓకే, సో కంట్రోల్ డేటా నో నీడ్. ఇక్కడ కంపెనీ కోడ్ డేటా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. డైరెక్ట్ గా రీకాన్ అకౌంట్కి వచ్చేస్తుంది. నువ్వు చేసింటావు కదా FS00లో అవి వీడికి వచ్చేసింది. డొమెస్టిక్ కస్టమర్ సార్ట్ కి కస్టమర్ కి ఏముందో చూడండి. వెండర్ నెంబర్, కస్టమర్ నెంబర్ ఉంటుంది చూడండి, 031. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, మేజర్ కస్టమర్స్ E6. మళ్ళీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 001. టాలరెన్స్ గ్రూప్ ఇప్పుడు ఇచ్చేద్దాం. ITC 1 కాదు కదా, N1 కదా మంది. కస్టమర్కి అదే, ఓకే, వెండర్కి అదే సేమ్. సేవ్ చేయండి. సేవ్ అయిందా? హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్. మరొకటి క్రియేట్ చేయండి. ఒక కస్టమర్ క్రియేట్ చేసాం, వరా ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత సర్కిల్, కంపెనీ కోడ్ డేటా, డొమెస్టిక్ షార్ట్ కి E6, టాలరెన్స్ 2. కస్టమర్స్ సేవ్ అయిపోయారు. మళ్ళీ మరో కస్టమర్ క్రియేట్ చేయండి. కంపెనీ అర్జున్ IT సొల్యూషన్స్. $36. ఒకరికి ఇస్తే చాలు, డేటా అంతా కిందనే ఉంటుంది. జస్ట్ స్పేస్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవడం, సేవ్ చేయడం. ఇలా 100 మంది కస్టమర్స్ అయినా మీరు చేయాలి. ఇలా 100 మంది కస్టమర్స్ వచ్చా మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AB70. చూడండి, ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్. కంపెనీ కోడ్ పాత కంపెనీ ఉంది నాకు, ప్రజెంట్ కంపెనీ మార్చుకోవాలి. N1 మారిన పైన N1 అని కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. వీటినే ఫీల్డ్స్ అంటారు, వీటిని ఫీల్డ్స్ అని చెప్పుకుంటాం. సో వరా ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నా. కస్టమర్ కదా, $1,00,000. కస్టమర్ ఇన్వాయిస్ ప్లస్ సేల్స్ అకౌంట్ తీసుకోండి. $1,00,000 ఎంటర్ ఇవ్వండి. వాల్యూ డేట్ యాక్చువల్గా ఉండదు, బట్ ఒకసారి చూద్దాం. ఫీల్డ్ డేటా అవసరం లేదంట. ఓకే, గ్రీన్ టిక్ పడిందా? సిమ్యులేట్.
చూడండి, డెబిట్ వాల్యూ క్రెడిట్ వాల్యూ మారిపోయింది. డెబిట్ వాల్యూ 01, క్రెడిట్ వాల్యూ 50. వెండర్కి ఒకలా వచ్చింది, జిఎల్కి ఒకలా వచ్చింది, కస్టమర్కి ఒకలా వచ్చింది. నెంబర్స్ మారుతూ వస్తున్నాయి, మీరు గమనించాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ డేట్, పీరియడ్, ఓకే, రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్, కరెన్సీ అయినా అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. సేవ్. క్రియేట్ అయిపోయిందా? ఒకసారి వెళ్ళి చూద్దాం. FBL5 ఎన్లోకి వెళ్ళండి. /n FBL5N. కంపెనీ కోడ్, కస్టమర్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. FBL5 ఎన్లోకి వెళ్ళండి. వరా ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. కస్టమర్ లైన్ ఎయిట్ డిస్ప్లే అంటారు. ఓకే, చూసారా? సో ఇక్కడ రెడ్ కలర్ ఉందంటే డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డాక్యుమెంట్ డేట్, సో అదే విధంగా నెట్ డ్యూ డేట్, తర్వాత అమౌంట్, డాక్యుమెంట్ నెంబర్, పేమెంట్ టర్మ్స్ 0001. ఓకే, మళ్ళీ అదే పర్సన్ తో మళ్ళీ ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, వేరే సెషన్ తీసుకుంటున్నా. FB70 ఏ పర్సన్ తీసుకుంటున్నా. $2 lakhs తీసుకుంటున్నా. కస్టమర్ ఇన్వాయిస్, సేల్స్ అకౌంట్ అంటారు. సిమ్యులేట్, మరొక ఇన్వాయిస్ పాస్ చేస్తున్నా. 50,000. సిమ్యులేట్, సేవ్. మళ్ళీ FBL5Nలోకి వెళ్ళండి. పర్సన్ తీసుకోండి. ఇక్కడ వరా ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. టోటల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 3,50,000 ఉంది. 1 lakh ఒక ఇన్వాయిస్, 2 lakhs ఒక ఇన్వాయిస్, 50,000 ఒక ఇన్వాయిస్. టోటల్ కలిపితే 3,50,000. ఓకే, ఆ కస్టమర్ ఏమైనా చేంజెస్ చేయాలి, అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ మార్చాలి, అప్పుడు XD02లోకి వెళ్ళచ్చు. XD02/n XD02. చూసారా, వరా ప్రైవేట్ లిమిటెడ్ ఆటోమేటిక్ వచ్చింది. ఓకే ఇవ్వండి. డైరెక్ట్ గా పేమెంట్ ట్రాన్సాక్షన్ లోకి వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి? జనరల్ డేటాలోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వరా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, వరా IT సొల్యూషన్స్ పెట్టాలి. అప్సరా సర్కిల్ ఉంది, TRP నగర్ పెడతా. అడ్రస్ మారుస్తున్నా, 200. కడప తీసేస్తున్నా, ఒంగోలు ఇస్తున్నా. పిన్ కోడ్ నెంబర్ మారుస్తున్నాను. మొబైల్ నెంబర్ మారుస్తున్నా. ఒకసారి సేవ్ చేస్తున్నా. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఓకే, నువ్వు చేసింది చేంజ్ అయినా లేదా ఎలా చూడాలి? XD03లోకి వెళ్తే జస్ట్ కస్టమర్ డిస్ప్లే వ్యూ. నువ్వు చేంజెస్ చేసి ఎడిట్ చేసుకోలేకుండా జస్ట్ నువ్వు చూడొచ్చు. XD03 ఎంటర్. చూసారా, జస్ట్ చూడొచ్చు. కర్సర్ ఇక్కడ పెట్టినా మూవ్ అవ్వదు. చూడండి, జస్ట్ ఇక్కడ పెడుతుంది కానీ ఎడిట్ అవ్వదు డేటా. కానీ డేటా అనేది ఎడిట్ అవ్వదు, మీరు గమనించాలి. తర్వాత వీటి అన్నింటినీ చూడాలంటే కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ, FD10N. FD10N. టోటల్ వాల్యూ వచ్చిందా? 3,50,000. డెబిట్ బ్యాలెన్స్, మనకి బ్యాలెన్స్ వ్యూ. ఓకే, ఇది టోటల్ కాన్ఫిగరేషన్. ఇంకా కస్టమర్ పేమెంట్ చేయాలంటే స్టాండర్డ్ చేయొచ్చు, తర్వాత పార్షియల్ చేయొచ్చు, తర్వాత రెసిడ్యూవల్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఒకసారి చేద్దాం, ఇది కూడా చేద్దాం.
పేమెంట్. ఇప్పుడు నేను ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, వీటిని ఇప్పుడు క్లియర్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను 50,000 అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ ని నేను టోటల్ గా క్లియర్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ ఇన్వాయిస్, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. F-28 వెళ్తున్నాం. F-28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటారు. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటారు. దీని ఏమంటారు? డీజెడ్. డీజెడ్ నెంబర్ రేంజ్ ఇచ్చామో లేదో చూసుకోవాలి మనం. ఓకే, లేదంటే ఎర్రర్ వస్తుంది. బ్యాంక్ తీసుకోండి. అమౌంట్ ఎంత? 50,000. ఓరా ఐటీ సొల్యూషన్స్ తీసుకోండి. పేరు మారిందో లేదు చూడండి. మారిందా ఇప్పుడు? ఓరా ఐటీ సొల్యూషన్స్ ముందు ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. మనకి 3 ఐటమ్స్ కనబడుతున్నాయి. ఒక ఐటమ్ మనం క్లియర్ చేస్తున్నాం. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 3,50,000, నాట్ అసైన్డ్ 3 lakhs. ఇప్పుడు నాకు యాక్టివ్ లో ఇవి రెండు అవసరం లేదు. 1 lakh 2 lakhs నాకు కావాల్సింది 50,000 ఒకటే. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ అమౌంట్, రెసిడ్యువల్ అమౌంట్స్. ఇప్పుడు మనం చేసే స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఇవి రెండు యాక్టివ్ లో ఉన్నాయి కదా బ్లూ కలర్ లో, వాటి మీద 2 times ప్రెస్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా? 50 50 0 0. సేవ్. అమౌంట్ క్లియర్ అయిపోయింది చూడండి. కావాలంటే మళ్ళీ అక్కడ వెళ్ళి చూడండి, FB L5 లో లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. అయిపోయింది. 50,000 స్టాండర్డ్ క్లియరింగ్ అయిపోయింది. చూడాలంటే బ్యాక్ వచ్చి క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ అయిపోయిందా? DR వెండర్ ఇన్వాయిస్, DZ కస్టమర్ పేమెంట్. బ్యాక్ ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. ఓకే, ఇంకా ఈ రెండిట్లో టోటల్ గా 3 lakhs ఉంది. ఆ 3 lakhs లో నేను ఏం చేస్తున్నానంటే 2,50,000 పార్షియల్ క్లియరింగ్ చేస్తున్నా. 2,50,000 పార్షియల్ క్లియరింగ్. ఇప్పుడు మళ్ళీ F-28 లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడేమో బయట ఏమో నేను 2,50,000 ఇచ్చాను, అసైన్ ఏమో 3 lakhs అయింది, నాట్ అసైన్ 50,000 ఉంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏ అమౌంట్ క్లియర్, పూర్తిగా ఏ అమౌంట్ క్లియర్ అవుతుంది, ఏ అమౌంట్ పెండింగ్ ఉంటుందమ్మా చెప్పండి. దీనిలో ఏది క్లియర్ అవుతుంది పూర్తిగా? ఉం? ఈ రెండు ఇన్వాయిసెస్ లో ఒక బిల్లు క్లియర్ అవుతుంది. ఏంటది? ఫస్ట్ 1 lakh సెకండ్ 1 lakh క్లియర్ అవుతుంది సార్. 1 lakh క్లియర్ అవుతుందా? 2 lakhs వస్తుంది. 2 lakhs క్లియర్ అవుతుంది ఒక ఇన్వాయిస్ టోటల్ గా. మరొక ఇన్వాయిస్ 1 lakh ఏదైతే ఉందో అది హాఫ్ అమౌంట్ క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ ఉంది కదా, స్టాండర్డ్ నుంచి పార్సల్ అమౌంట్ క్లిక్ చేయండి. ఆ అమౌంట్ ఆటోమేటిక్ గా ఇక్కడ ఏ అమౌంట్ లో ఉన్నాయో అవే ఇక్కడికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? 2 lakhs ఆల్రెడీ ఉంది, ఇంకా మనకి క్లియర్ అవ్వాల్సింది 50,000. కాబట్టి ఇక్కడ 2 times ప్రెస్ చేయండి. 1 lakh లో ఆటోమేటిక్ లెస్ అయిపోతుంది. అమౌంట్ ఎంటర్డ్ 2,50,000, అసైన్డ్ 2,50,000, నాట్ అసైన్డ్ 0 0. సేవ్ చేయండి. ఇలా మధ్యలో మళ్ళీ ఒకసారి కొత్తగా అడుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హాఫ్ అమౌంట్ ఒకటి ఎక్స్ట్రాగా క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, అందుకోసం అడుగుతుంది వెరిఫికేషన్ కోసం. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్, సేవ్. ఇప్పుడు వెళ్ళి చూడండి, FB L5 లో చూడండి, లిస్ట్ రిఫ్రెష్. చూసారా, ఇంకా 50,000 ఉంది. 2 lakhs అమౌంట్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది. ఓకే, కావాలంటే చెక్ చేయండి. 2 lakhs క్లియర్ అయిపోయింది చూడండి. DR DZ, దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్ రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఇంకా 50,000 ఉంది కదా, ఆ 50,000లో హాఫ్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు. మళ్ళీ వెళ్ళండి F-28,
30,000 క్లియర్ చేస్తుంది. ఆ 50,000లో 30,000 క్లియర్ చేస్తున్నా. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. ఓకే. ఇప్పుడు ఈ 1 lakh లో అమౌంట్ మనం క్లియర్ చేయాలా? 50,000 లో క్లియర్ చేయాలా? చెప్పండి. ఏది క్లియర్ చేయాలి? ఆ రిమైనింగ్ 50,000 అమౌంట్ 1 lakh లో ఉందా? లేదంటే ఇదే 50,000 ఏ అమౌంట్ అండి? 1 lakh లో 7 ఏ దాంట్లో ఉంది అమౌంట్ అది? ఆ రిమైనింగ్ 50,000 ఎక్కడ ఉంది అమౌంట్? 1 lakh లో ఉందా? 50,000 లో ఉందా? కిలో ఉంది. దాన్ని చెక్ చేస్తే అంతే ఆ? 30 అవుతుంది అంతే. ఇంటర్వ్యూలో అడుగుతారు చెప్పాలి. ఆ 1 1 lakh lakh అమౌంట్ 1 lakh లో ఉందా? లేదంటే సపరేట్ గా 50,000 పక్కకు వచ్చేసిందా? 1 lakh లో ఉంటుంది అనుకుంటున్నా సార్. 1 lakh లో ఉంది. 1 lakh. ఓకేనా? 1 lakh లో ఉంది. 1 lakh. డిఆర్ లో ఉంటది. డీజెడ్ లో ఉండదు. డీజెడ్ అంటే ఆల్రెడీ క్లియర్ అయిన అమౌంట్. డిఆర్ లో ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా 20,000 వచ్చేస్తుంది. అమౌంట్లు మ్యాచ్ అయినాయి. సేవ్ చేయండి. ఎగ్జిక్యూట్, లిస్ట్, రిఫ్రెష్. మీరు చూసారా? ఓన్లీ 20,000 ఉంది. ఇది డైరెక్ట్ గా క్లియర్ అయిపోతుంది. డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. కానీ జీరో ఏమి ఉండదు. just clear అయిపోయింది. Done. నో ఐటమ్స్ సెలెక్టెడ్. క్లియర్డ్ ఐటమ్స్. ఎగ్జిక్యూట్. సో టుడే అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేమెంట్స్ కూడా ఇన్కమింగ్ పేమెంట్స్, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఇవి కూడా క్లియర్ చేసి ఇలాగా మీరు 1 lakh కస్టమర్స్ ఉన్నా ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. ఇలాగే ప్రాసెస్ చేయాలి ఒక్కసారే. ఓకే. ఒక్కసారి చేస్తారు. దాని తర్వాత ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. సో దీన్నే మనము అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన ఫుల్ కాన్ఫిగరేషన్ అని చెప్పుకున్నాం. ఓకే. ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. శ్రీనివాస్, వీరబాబు, స్వామి, రాధిక, రజని, వెంకట్ గారు. ఎనీ డౌట్స్? Fine, బాగానే ఉన్నా. Correct. క్లియర్? Clear. యా వెంకట్ గారు, ఈ రోజు చెప్పబోయే క్లాస్ నుంచి మీరు ఆర్డర్ లో ప్రాసెస్ అవ్వండి. మీకు అర్థమవుతుంది. ఓకేనా? Right. ఎర్రర్స్ రాకుండా. అకౌంట్స్ పేబుల్ లో ఫోర్ టాపిక్స్ చూసారు. అలాగే అకౌంట్ రిసీవబుల్ కూడా 4 టాపిక్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే. యా. ఎనీవన్? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తానండి. అది డౌన్లోడ్ చేసుకోండి. 4 టాపిక్స్ మిక్స్ అయ్యి దాంట్లో ఉంటాయి. ఓకేనా? డన్. సో స్లోగా నిదానంగా ఒకటి నేను 3 క్రియేట్ చేశాను కస్టమర్స్ ని, మీరు 10 మందిని చేయండి. అర్థమవుతుంది. మీరు 1, 2 చేసి చేయకుండా మినిమం 10 మందినైనా క్రియేట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. యా. డన్ గైస్.